తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్లు నార్త్ గేట్ వద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. గత నెల 29న బరోడా నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంకర్ వచ్చింది. 4 రోజులుగా పేపర్ మిల్ నార్త్ గేట్ వద్ద నిలిపివేశారు. ఈ వేళ నుండి గ్యాస్ లీక్ అయ్యి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ వ్యాపించకుండా నీటితో కట్టడి చేశారు. అనంతపురం జిల్లా హిర్దేహాల్ గ్రామంలో ఖనిజ పరిశ్రమను స్థాపించవద్దంటూ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ధనలక్ష్మి ఐరన్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ స్థాపనకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పరిశ్రమను స్థాపించవద్దని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా 5 స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల వల్ల దుమ్ము ధూళి వల్ల పంట పూర్తిగా పండించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమను రద్దు చేయాలని, లేకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమని తన సంచిలో ఉన్న పురుగుల మందు తీసుకుని తాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు జోక్యంతో రైతును అదుపులోకి తీసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు ముఖ్య పదవులు కాదని హితవు పలికారు. రాజకీయాల కోసమే సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ప్రెజెంటేషన్ అమరావతిలో ఇచ్చినట్టుగా ఉందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని రూపొందించినట్టుగా ఉందన్నారు. రేవంత్ టెక్నికల్ గా కాంగ్రెస్ సీఎం, మనసంతా టీడీపీ బీజేపీతోనే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? నేను అడుగుతా ఉన్నా. ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచెర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచెర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్నీ నిజాలు మాట్లాడతలేవు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం,
నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? నేను అడుగుతా ఉన్నా. ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాల దందా విచ్చలవిడిగా సాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా కంటాయిపాలెంలోని సర్వే నెంబర్ 24లో ఉన్న భూమిని ఓ కాంట్రాక్టర్ తవ్వకాలు జరుపుతున్నారు. పెద్ద చెరువులోని మట్టిని తవ్వి చెరువు ప్రమాద స్థాయికి చేరుకునేలా పెద్ద పెద్ద గుంతల తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టినంతా మినీ ట్యాంక్ బండ్ పనులకు పంపుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ఎందుకు సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.